శ్రీరాముడు పద్యం. శ్రీరాముడు గురువు గారు ఆస్థానానికి వస్తారండి విశ్వామిత్ర మహర్షి. ఆహా గురువర్య, ఈనాటికైనను తమ శిష్యునిపై గల అనుగ్రహ విశేషమున ఇచటి ఖరీదించినందులకు కృతార్థుడను మహాత్మా. పరమమునీంద్ర చంద్రమా భవత్పరిపూర్ణ కటాక్ష వీక్షణాదరములు కలిగియుండుట కడు ధాన్యతగాంచితిమయ్యా. నేడు మీ చరణ రజంబు సోకుటను స్వర్గపురి విభవంబు మించు భాసురమయమై అయోధ్య పరిశోభితమయ్యను. గాధినందన సో మీరు ఇన్ని ప్రదర్శనలు, ఇన్ని నాటకాలు వేశారు. అవునండి. ఓ 30 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి రంగస్థల జీవితం ఉంది. అవునండి. నాటకం తాలూకా గొప్పదనాన్ని ఏ విధంగా మీరు చెప్తారు? కుల మత రాజకీయ వివక్షత లేకుండా జన సమూహాన్ని ఒక చోట చేర్చి సంతోషింపజేసేటువంటి మహద్భాగ్యం నాటక రంగానికి, ఈ నాటక కళకి ఉందని నమ్ముకున్నటువంటి పూర్తి విశ్వాసం నాకున్న ఆ నాటక రంగం మీద పూర్తి విశ్వాసం ఉంది. చాలా బాగా చెప్పారు. అటువంటి అద్భుతమైనటువంటి నాకు ఆ రంగంలో ఉన్నటువంటి విశ్వాసం అండి. అది నమ్ముకుని వెళుతూ ఉన్నాను. ఎంతో మంది కళాకారులు మేము వేసిన పాత్రలు మాకంటే ముందు చాలా ప్రదర్శించారు. అయినప్పుడు కూడా ప్రేక్షకులు ఆనాడు బెల్లంకొండ సుబ్బారావు గారు, అబ్బూరి వరప్రసాదరావు గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు గారు, ఆ మహనీయులు నటించినటువంటి నాటకాన్ని, అదే కృష్ణ పాత్రని ఈరోజు వెంకటేశ్వరరావు ఎలా ఉంటుంది అని చూస్తానికి వచ్చేటువంటి ప్రేక్షక మహాశయులకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇప్పటికి 34 సంవత్సరాల రంగస్థల జీవితం. నాటక రంగం అంతరించింది అంటున్నారు సార్. అంతరించలేదండి. ఎందుకంటే నేను 1985లో నాటక రంగంలో ప్రవేశించినప్పుడు 125 నాటకాలు, 130, 140 నాటకాలు ఆడుతున్నా. అలాగే ఇప్పటికీ 100, 110, 120 నాటకాలు ఇప్పటికీ ఆడుతున్నాను. మరి దీన్ని బట్టి పోల్చుకుంటే నాటక రంగం అంతరించినట్టు ఎలా అండి? కాదు. అంటే అప్పుడు నేను కొత్తగా నేర్చుకునే సమయంలో నేర్పేటువంటి మహనీయులటువంటి గురువులు ఉన్నారండి. సాహిత్య గురువులు, సంగీత గురువులు, మరి హార్మోని గొప్ప గొప్ప హార్మోనిస్టులు. ఆ సమయంలో ఒకరి వారి దగ్గర నేర్చుకున్నా, వీరి దగ్గర నేర్చుకున్నా అన్నట్టుగా ఉండేవాళ్ళు. అటువంటి మహనీయులు ఉన్నారు ఆ రోజుల్లో. మరి ఇవాళ నేర్పించేవాళ్ళు లేరు, నేర్చుకునేవాళ్ళు లేరు. నేర్పేటువంటి మహనీయులు అనేటువంటి గొప్ప విద్వాంసులు కూడా మనకు కొరతగా ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము 4000 నాటకాలు అంటే 34 సంవత్సరాలు 100 పైన నాటకాలే కదా ప్రతి సంవత్సరం, మీకు తెలిసిపోతుంది. అలా ఆడుతున్నప్పుడు నాటక రంగం అంతరించిందంటే నేను అలా అంగీకరిస్తానండి. ప్రతి నాటకానికి అత్యద్భుతంగా వస్తుంటారని ప్రేక్షకులు. మంచి గాయకుడు, మంచి నటుడు ఉన్నారంటే తప్పకుండా ప్రోత్సహిస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది చదువుకున్న వారు ఇందులోకి రాకుండా ఉద్యోగాలు ఇది ప్రక్కగా ఉంచుకొని ఉద్యోగాలు చేస్తూ ఔత్సాహిక కళాకారుల వల్ల కొంతవరకు కొంత సన్నగిల్లింది. తర్వాత ఇప్పుడు మరలా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి నంది నాటకాల వలన చదువుకున్నటువంటి వారు మళ్ళీ నాటక రంగంలోకి రావటం జరుగుతుంది. మళ్ళీ గొప్ప నటులు తయారవుతున్నారు. మళ్ళీ అత్యద్భుతంగా నాటక ప్రదర్శనలో కూడా క్వాలిటీ బాగా వస్తుంది. నాటక ప్రదర్శనలో కూడా మార్పులు చేర్పులు వస్తున్నాయి. కొంత చదువుకున్న వారు దీని గురించి, పౌరాణిక నాటకం గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 2007లో పౌరాణిక నటులు నాటక నందిలో పాల్గొన్నానండి. అందులో నాకు ఉత్తమ సంగీతానికి, మరి సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్, ఉత్తమ నటుడు, వేమన నాటకానికి 3 బహుమతులు లభించినవి. నాటక నాటకం వేశారు అప్పుడు వేమన యోగి వేశానండి. ఆ నంది అవార్డు అందుకోవటం జరిగింది. ఆ తర్వాత మరి కళా సంస్థలన్నీ కూడా ఎన్నో కళా సంస్థలు మెచ్చి మరి హైదరాబాద్లో యువ కళావాహిని వారు రఘురామయ్య గారు అవార్డు గౌరవనీయులు మన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీద ఇప్పించారు. ఆ తర్వాత 1987లో ఎన్టీ రామారావు గారు ఉగాది ఉత్సవాలు జరిపి ఢిల్లీలో అక్కడ ప్రోత్సహించి ఆయన సత్కరించారు. నెల్లూరులో మన స్వతంత్ర భారత స్వర్ణోత్సవాల సందర్భంగా సిహెచ్ రాధాకృష్ణయ్య గారని ఆయన
ఆ రోజుల్లోనే దాదాపు 1,00,000 రూపాయలు ఖరీదు చేసే బంగారు కిరీటాన్ని ఇచ్చారు నాకు. ఓహో వెరీ గుడ్. ఇక నాటక రంగం మాకు ఎంతో ఇచ్చింది. నేను అమెరికాలో వచ్చిన ఇన్స్పిరేషన్ తీసుకొని నా కుమారుడు రెండవ కుమారుడు చదువుకుని ఎంఎస్ చేస్తూ అమెరికాలో జాబ్ చేస్తూ ఉన్నాడు. పెద్ద అబ్బాయి చదువుకున్నాడు, 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి నాగరాజు అని ఎంటెక్ చేసి చదువుకున్నాడు, చిన్న అబ్బాయి ఏమో ఎంఎస్ చేసి అమెరికాలో. సో నటరాజు మీకు అన్ని విధాలా ఆశీర్వదించాడు. నాటక రంగం అంతరించిందంటే నాకు మనసు కనుక్కోమంటదండి. అంతరించదు అది లేదండి. ఇప్పుడు అంతరించదు. ఒక పెద్దలు ఒకటి చెప్తున్నారు, ఈ విశ్వమంతా ఈశ్వరమయం, ఈశ్వరుడే నటీశ్వరుడు, ఆయన నటనకు పరాకాష్ట తాండవం, ఆ తాండవం నుంచి చెందిన చిరుహాసం నాట్యం, ఆ నాట్యంలో ఒక మెరిపే ఈ నాటక కళ అంటున్నారు. అన్నప్పుడు మరి ఈ నాటక కళ పరమేశ్వర స్వరూపమైనప్పుడు అది అంతరించిపోవడం, పరమేశ్వర స్వరూపమైనటువంటిది. ఈ ప్రకృతే పరమేశ్వరుడు కదా. ఈ ప్రకృతి ఉన్నంత వరకు నాటకం బతికే ఉంటుంది. అటువంటి కళాకారుడిగా ఉద్భవించటమైన అదృష్టం. చాలా ధన్యవాదాలండి. ఇది ఈరోజు మన జీవన నాటకం కార్యక్రమం. సుప్రసిద్ధ రంగస్థల కళాకారులు శ్రీ ఏ వెంకటేశ్వరరావు గారితో మన కార్యక్రమం. వచ్చే వారం మరో సుప్రసిద్ధ రంగస్థల కళాకారుని కలుసుకుందాం. అంతవరకు సెలవు.